సొలొమోన్ని దేవుడు రాజుగా పట్టాభిషేకం చేయాలి అంటే అది యోవాబుకు నచ్చలేదు. యోవాబు సేనాధిపతి, దావీదు సేనాధిపతి. యోవాబుకి సొలొమోను రాజుగా ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే ఎవడాడు సొలొమోను గాడు? ఎవడండి వాడు సొలొమోను గాడు? ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉద్దేశం సొలొమోనుడు. వాళ్ళ అమ్మ ఎవరు? బత్షెబ. ఆమె యోగ్యత మనకు తెలీదా? ఆమె పద్ధతి మనకు తెలీదా? ఆమె ఎవరు భార్యో తెలీదా? ఎలా జన్మించాడు, ఎలా పుట్టాడు వాడి జన్మం ఏంటో మనకు తెలీదా? సొలొమోను వాడు రాజుగా మారడానికి యోగ్యుడేనా? అర్హత ఉందా? బత్షెబ కుమారుడైన సొలొమోన్ని రాజుగా చేయడం ఏంటి? ససేమిరా ఒప్పుకోను నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవసరమైతే అబ్షాలోమును రాజుగా చేయండి, లేకపోతే అదోనియాను రాజుగా చేద్దాం. ఇంకెవరు లేరా? రాజపుత్రులు ఇంకెవరు లేరా? సొలొమోనే కావాలా అని ప్రియులరా, సొలొమోన్ని రాజుగా నిర్ణయించడానికి యోవాబుకి ఇష్టం లేదు. అందుకే ఆయన ఆటంకాలు కలుగు చేస్తూ వచ్చాడు. ప్రియులరా, యోవాబేమో ఒక బత్షెబ కుమారుడిగా సొలొమోన్ని చూశారు. ఆకాశమందున దేవుడు దావీదు కుమారుడిగా సొలొమోన్ని చూశారు. చెప్పలు కూడా మొదలు గట్టిగా. మనుషులు చూసే చూపు వేరు, దేవుడు చూసే చూపు వేరు. వీడు దేనికి పనికి వస్తాడు?